ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము. ఈ నామము గురించి శృతి ప్రామాణికముగా, స్మృతి ప్రామాణికంగా కూడా వివరించటం జరుగుతుంది. మీరు దాన్ని మీ గురు పరంపరలో కానీ మీ దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఇంప్రూవ్మెంట్ అవ్వండి. నేను క్లుప్తంగానే చెప్తాను, పూర్తిగా చెప్పడం కుదరదు. లలితా త్రిశతి నామంలో ఈతి బాధ వినాశిని అని ఉంటుంది. అంటే ఈతి బాధలు అంటే మనం ఇప్పుడున్న దృశ్య ప్రపంచాన్ని బట్టి ఆలోచించుకుంటే యాక్సిడెంట్లు అవ్వటం, జంతు ప్రవృత్తి ఉన్న కొంతమంది మనుషుల వలన చాలా డిస్టర్బెన్సులు అవ్వటం, ఇటువంటి ప్రమాదాలు అది కలుగ చేసేవారిని, ఆ ప్రమాదాలు చేసే వాళ్ళందరినీ కూడా ఏదైనా శృతి ప్రామాణిక మంత్ర సాధన చేసేవారికి అంతర్ముఖంగా ఈ మంత్ర దేవత తెలియచేస్తుంది. అర్థమైందండి? ఎవరికైనా సరే, ఎవరు చేసినా శృతి ప్రామాణికముగా వాళ్ళకి ఇంటర్నల్గా పలానోళ్ళతో జాగ్రత్తగా ఉండు, పలానోళ్ళతో దూరంగా ఉండు, పలానోళ్ళతో మాట్లాడు, ఇలాంటివి చెప్తూ ఉంటుంది. అది వాళ్ళ ఇష్టాలు. మనుషుల్లో ఇన్ని గుణాలు, ఇన్ని లక్షణాలు ఉన్న వారందరూ ఇట్లా మంది ఉంటారు కదా. ఎట్లా మరి వీళ్ళందరినీ మనం తెలుసుకోవటం ఏంటి ఇదంతా అంటే ఈ మంత్ర సాధన తెలుస్తుంది. ఏదైనా శ్రీ విద్యా మంత్ర సాధన వలన ఈ దేవత లలిత సహస్రనామం చేసేవాళ్ళకైనా, లలిత త్రిశతి చేసేవాళ్ళకైనా ఇక్కడ ఈ నామరూప దేవత అక్కడ వేరే రూపంలో ఉంటుంది చెప్తుంది. నేటి దేశకాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న కులాలు, జాతులు, ఇంతమంది మనుషులు అంటే 500 కోట్ల మంది ఉంటారు కదా ప్రజలు. వీళ్ళందరూ మేము ఫలానా కులం అండి, ఫలానా మతం అండి, ఈ విధంగా అంటూ ఉన్నారు కదా. దీనికి స్మృతిలో ఏముంటుందంటే అండి, అసలు మూలం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి ఒక్కడే, తల్లులు వేరు వేరు అని ఉంటుంది. ఏదైనా క్లుప్తంగా చెప్తాం. ఎట్లా అండి మరి ఇక్కడ మేము చూస్తున్నామంటే మెయిన్ అసలు బీడుకి వెళ్తే ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఇట్లా నువ్వు చూసుకుంటే వెళ్ళాలన్నమాట. ఆ ఫస్ట్ ప్రారంభంలో కశ్యప ప్రజాపతి, అర్థమైందండి? కశ్యప ప్రజాపతి, ఇతని సంతానమే మొత్తం మానవులు కానీ జంతువులు కానీ సర్వము ఇతని సంతానమే అని ఒక రామాయణం అనబడే ఇతిహాసముల ద్వారా తెలుసుకోవచ్చు. సర్వ సముద్ర పర్యంతరం పరిపాలించిన ఆనాటి అఖండ భారతదేశ ప్రజలందరూ ఈ కశ్యప ప్రజాపతి సంతానమే. అందులో ఈ ప్రజల్లో కొంతమంది తపస్సులు చేసుకునే ఋషులు, కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కొంతమంది రాజ్యాలు పరిపాలించటం, కొంతమంది వర్కర్లు, కొంతమంది సర్వెంట్స్, కొంతమంది ఏమో రకరకాలుగా ఉంటారు కదా ఈ ప్రజలు. వీళ్ళందరూ కూడా అన్నదమ్ములుగా జీవించేవాళ్ళు. ఆనాటి కాలములో కులము, మతము, జాతి ఉండదు. మొత్తం ఒక బీడే మొత్తం. ఇవన్నీ ఇతిహాసంలో ఉంటాయి. సత్యమే నేను చెప్పేది, నమ్మాలి తప్పదు. రామాయణం నమ్ముతున్నానప్పుడు ఇది నమ్మాలిగా అందులో ఉన్నప్పుడు. తర్వాత ఈ కాలక్రమేణా మానవులు వీళ్ళ కర్మలు రీత్యా తీసుకుంటున్న ఆహారం వల్లనే వాడికి పంచభూతములు, ఆహారము వలన మానవుడి మనోబుద్ధులు మారిపోతాయి. అర్థమైందండి? నువ్వు ప్యూర్ వాటర్ తాగితే ఒకలాగా ప్రవర్తిస్తాడు, మినరల్ వాటర్ తాగితే ఒకలాగా. ఎందుకంటే మినరల్ వాటర్ తాగితే అలాగా ప్రవర్తిస్తాడంటే భూమిలో మినరల్ వాటర్ ఉండదు కదా, బయటికి తీసినప్పుడు అందులో యాసిడ్లు కలుపుతారు కదా నీళ్ళు తెల్లగా ఉండటానికి. ఈ విధంగా ఆ యాసిడ్ ప్రభావం ఉంటుంది నీళ్ళల్లో వాడిలో కొంత. అందువల్ల ఎముకలు పలచగా తొందరగా ఇరిగిపోయి కింద పడంగానే వస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా అంటే అన్ని మినరల్ వాటర్ కానీ కొన్ని మినరల్ వాటర్ పట్టుకుంటూ ఉంటారు. తర్వాత గాలి సరిగా ఉండదు. ఇలా పంచభూతాల వలన తీసుకుంటున్న ఆహారం వలన వాడి యొక్క మనోబుద్ధులు మారిపోయి కర్మలు విచిత్రంగా చేస్తూ విచిత్రమైనటువంటి జనాభా పెరుగుదల జరుగుతూ ఉంటుంది కాలక్రమేణా, కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్క ప్రకారం అన్నమాట. అప్పుడు ఫస్ట్లో ఉండేది ఇది ఒకటే అన్నమాట సబ్జెక్టు. తర్వాత ఇంద్రియాలు బానిసత్వములైనటువంటి ఇన్ని కులాలు, ఇన్ని జాతులు, ఇన్ని దేశాలు ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నమాట. ఎవడికోడి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాడు కదా. ప్రతి ఒక్కడికి ఇండిపెండెంట్ లైఫ్ మీద ఇష్టమే. పంచభూతాలు తీసుకుంటున్న ఆహారం వలన
సరే అసలు ఎట్లా అంటే మరి ఒరిజినల్గా మేమందరం ఒకడే తండ్రి అంటున్నారు కదా, ఎవరంటే కశ్యప ప్రజాపతి అన్నమాట. ఆయన ఒరిజినల్ పరమాత్మ ద్వారా కర్మలు, మానవుడి కర్మలు సంబంధించిన చక్రం, విధి విధానాలకు సంబంధించి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ పెడుతుందండి కొత్తగా, ఒక సచివాలయమో ఎవరు ఒకటి సృష్టిస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్కి ఒకరిని ఐఏఎస్ని పెడతారు కదా. మొత్తం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఈ సచివాలయం అన్నటువంటి ఉన్న వ్యవస్థలు అందరికీ ఐఏఎస్ అనబడే అతనే అధికారంగా ఉంటాడు కదా. ఇట్లా ఆలోచించాలి మీరు, అర్థమైందంటే. సరే, ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది దక్ష పుత్రికలు, దక్షరాజు అని ఉంటాడనమాట. ఆయన పుత్రికలతో కలిపి 21 మంది భార్యలు. ఎవరికి? కశ్యప ప్రజాపతికి 21 మంది భార్యలు. నేను ఒక సింపుల్గా కొంచెం హెడ్లైన్గా చెబుతాను. మొత్తం 21 మంది చెప్పాలంటే గంటలు పడుతుంది. 1వ భార్య పేరు అదితి. అర్థమైందండి. అంటే దేవతలకు తల్లి. దేవతల తల్లి అంటే మీరు వెంటనే ఒక ఊహించుకోవద్దు, దేవతా ప్రవృత్తి ఉన్న అందరికీ ఆమె తల్లి. తర్వాత ఈ స్త్రీకి 12 మంది సంతానం. ఈ 12 మందిని ఆదిత్యులు అంటారు. ఈ దేవత ఇప్పుడు ఇంకా దాని నుంచి వస్తుంటారు లక్షల కోట్లు ఉట్టారు, అది వేరే విషయం. ఫస్ట్ బిగినింగ్ సంగతి చెబుతున్నాను. 2వ భార్య పేరు దితి. ఈ స్త్రీ కలిగిన వారిని దైత్యులు అంటారు. ఇంకా వీళ్ళలో ప్రముఖులు ఎవరండి? ఈ దైత్యులు అంటే మామూలు ప్రముఖులు కాదు, వీళ్ళలో మంచి ప్రముఖులు ఉంటారు. ఎవరు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సింహిక అనబడే ఒక స్త్రీ, ఇట్లా వీళ్ళందరూ ఈ సంతతి అన్నమాట. ఇప్పుడున్న చాలామంది ఉన్నారు, సందు ఇంటికి ఒకడంలో ఉంటారు వీళ్ళు. అర్థమైందండి. 3వ భార్య పేరు ధనువు. ఈమె సంతతి వాడు దానవులు. ఇదొక జాతి. ఈ దానవుల్లో ముఖ్యుడు ఎవరంటే ద్విమూర్ధ, శంబర, మహాబాహు, తారక, మహాబల, విప్రచిత్తి అనబడే వీడు ముఖ్యులు అనమాట. వీళ్ళ గురించి చెప్పాలంటే మామూలు కూడా మన పక్కనే ఉంటారు, మనకి తెలియదు అనమాట. వాళ్ళు కడుపులో దింపితే కానీ కత్తి, అమ్మ వీడు కొడుకు రూపంలో కత్తి దింపాడా, అమ్మ ఇది పెళ్ళం రూపం, ఈ విధంగా వాడికి గుచ్చుకునేదా తెలియదు. అలాంటి వాళ్ళు అనమాట ఈ జాతి వాళ్ళు. తర్వాత ఈ దానవ జాతి మొత్తం వీరికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళ వారసులే, మన పక్కనే ఉంటారు, మనం సొంత మనుషుల్లాగా ఉంటారు, బయట వాళ్ళలాగా ఉంటారు. మనం బాగా మా అమ్మాయి నీకు తిరుగులేదండి అంటావు. కత్తి గుచ్చుకొని గొంతులో కత్తి వెళ్ళింది అనుకో, మన అమ్మాయి కొడుకను, భార్యను, తమ్ముడను, అన్నను అనుకుంటావు. కత్తి చీకుతూ ఉంటావు ఆ రక్త సంబంధంతో. ఆ రక్త సంబంధం తేనెలాగా ఉంటుంది. అర్థమైందండి. తేనె చీకిన తర్వాత ఏమవుతుంది? కత్తి గొంతు కోసేస్తుంది లోపల. ఆ విధమైనటువంటి వాళ్ళు ఈ సంతతి వాళ్ళు అన్నమాట. సరే, 4వ భార్య పేరు సురభి. ఈ స్త్రీకి అజుడు, త్వష్ట, రుద్రుడు, ఏకాదశి రుద్రులు, ఈ విధంగా వీరి సంతతి. ఇప్పుడు మీరు అందరూ అనేక దేవాలయాలకు వెళ్ళి ఆ రుద్రుడు వీళ్ళందరూ కూడా ఆనాటి ఆ యొక్క 4వ భార్యకి సంబంధించిన వాళ్ళు. 5వ భార్య వలన ఏమవుతుంది? గరుడ వంశస్థులు. అంటే నేను అనేది మొత్తం ప్రాణిజాతి గురించి కూడా చెప్తున్నానండి. ప్రాణిజాతి అంటే ఇప్పుడు మీరు అదేంటంటే మరి మనిషి అన్నోడు ఎగిరే పక్షులతో సంసారం చేయరు కదంటే మాయా రూపములు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తూ నమ్ముతున్నారు కదా, పాము మనిషిగా మరి సంసారం చేసి పిల్లలని అంటున్నట్టు. అట్లా మీరు అది సినిమా కదండి అంటే మరి సినిమా డబ్బులు పెట్టి చూస్తున్నారు కదా, చూసినంతసేపు నమ్ముతున్నారుగా. అట్లాగే ఈ స్థూల ఫిజికల్గా కనపడే దృశ్యంలో ఇవన్నీ నమ్మాలి. నువ్వు సుషుప్తిలో ఉంటే నమ్మక్కర్లేదు. ఈ 2 చెప్తానన్నాను కదా మీకు. ఇదేమో స్మృతి, అది కూడా చెబుతాను. అప్పుడు అందులో ఇంకా మీరు ఆశ్చర్యపోయేది ఉంటుంది. ఈ విధంగా అన్నమాట ఎగిరే జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా 5వ భార్య. తర్వాత 6వ భార్య కద్రువ అంటారు. ఇది నాగజాతి, అంటే ఏది పాకుతున్నా సరే ఆ జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ యొక్క కశ్యప ప్రజాపతిగా ఈ విధంగా 6 భార్యల గురించి వివరించడం జరిగింది క్లుప్తంగా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రపంచంలో ఉన్న సర్వజాతులు
కశ్యప ప్రజాపతి సంతానం అని ఇందులో నేను అనేక నిగూఢ అర్థాలు కారణాలు ఉంటాయి. ఈ మొత్తం మీకు చెప్పాలంటే కుదరదని క్లుప్తంగా వివరించాను. మీరు దీన్ని రామాయణంలో కానీ మీ గురు పరంపరలో కానీ ఈ సంస్కృత పండితుల్లో కానీ ప్రవచనాకారుల ద్వారా కానీ తెలుసుకోవచ్చు. ఇది వీటి గురించి లోతు విషయాలు నేను చెప్పింది. దానికని ఇంకా అర్థాలు ఉంటాయి చూసుకుంటే. దృష్టి ప్రపంచం ఒకలాగా, అంతర్ముఖ ప్రపంచం ఒకలాగా విభిన్న కోణాలుగా ఉంటుంది జీవుడికి వాడి కర్మలను బట్టి. ఇప్పుడు శృతులు, ఇప్పటిదాకా స్మృతి గురించి చెప్పాను మీకు. శృతులు అంటే ఉపనిషత్తులు, వేదాలని తల మీద పెట్టుకున్నవి ఉపనిషత్తులు. అర్థమైందండి? వేదాలు అనబడేటువంటి పరమేశ్వరుడు తల మీద ఉంటుంది శృతి అనేది. అర్థమైందండి? ఆ శృతి ఏముంటుందంటే స ఏషో అకలో అమృత, స ఏష అకలహ అమృత అని క్లుప్తంగా చెబుతున్నారు, వివరించింది. ఏంటంటే మాకు అర్థం కాలేదంటే అర్థమవుదనే వివరం చెప్తుంది మీకు. ఏ అంశాలు ఏ కళలు లేనివాడు అఖండుడు, అమృతుడు, ఆత్మస్వరూపుడు అని ఈ శృతి వివరించింది. ఇందాక స్మృతి వేరే రకంగా చెప్పింది. జాగృత అవస్థలో, స్వప్నావస్థలో అట్లా చూసుకోవాలి. సుషుప్తి తుర్యాతీత పదాశ్రయావస్థలు ఇట్లా ఉంటుందన్నమాట. పరబ్రహ్మము ఒకే చైతన్య స్వరూప రాశి. మగ ఆడ నంపుసిక అనబడే కాదు. అయితే పరమాత్మ స్వరూపం కనుక మీకు వివరించటానికి, అంటే పూర్తి జ్ఞానం ఉన్న వాళ్ళకి అవసరం లేదు, మహాపండితులకి ప్రవచనకారులకు అసలు అవసరం లేదు. సామాన్య మానవులు అర్థం చేసుకోలేరు కదా, వాళ్ళ కోసం పుంలింగముగా వివరిస్తున్నాను నేను. పుంలింగం అంటే ఒక పురుష రూపంగా మీరు అక్కడ ఉండదు, అది నేను మీకు వివరించేటప్పుడు ఉంటుందన్నమాట. 16 కళలు ఒకటిగా ఉంటే ఏ గోళ ఎవడు పడ్డు. అర్థమైందండి? ప్రతి ఓడికి నేను పరమాత్మ అని తెలిసిందంటే వాడికి ఏం అవసరం ఉండదు. వాడి కర్మ లేదు, కర్త లేదు, క్రియ లేదు. కానీ అది తెలియదు కదా, తెలియకే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 ఈ విధంగా షోడశ కళలు అని 16 కళలు ఉంటాయి మానవుల్లో. షోడశ కళా ప్రపూర్ణ పురుషుడు మానవుడు అని శృతుల్లో కొన్నిట్లో ఉంటుంది. టైం వచ్చినప్పుడు అది కూడా మీకు చెప్పే ఉంటానే, నేను చెప్పకపోయినా తర్వాత ఏం చెబుతాను అన్నమాట. షోడశ కళా ప్రపూరుడు అంటారనమాట మానవుడిని. అంటే వాడు పరమాత్మ స్వరూపం. అవన్నీ 16 కళలు కలిస్తే మానవుల్లో ఒక రాగ, కలవకపోతే రోజుకు ఒకటి ఉంటే ఒక. ఎట్లా అండి ఇవన్నీ మాకు వివరంగా కొంచెం చెప్పండి అంటే, ఈ వివరంగా చెప్పడం అంటే అంతా వివరంగా చెప్పకపోతే గజిబిజిగుంటుంది. నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంతో చెప్తా వినండి. ఈ జ్ఞానమును శ్రీ విద్యా మంత్ర ద్వారా నేను తెలుసుకున్నాను. అర్థమైందండి? నేను తెలుసుకుంది షట్కోట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక అనబడే మంత్రదేవతని నేను గురు పరంపరలో వచ్చేసి గాయత్రి మహామంత్రం ఉన్న వ్యాహృతులు, శక్తి ప్రణవములు, కొన్ని మంత్రములతో ఉన్నటువంటి దాని వలన తెలుసుకున్నాను. దాని పరంగా చెబుతున్నాను. ఈ జ్ఞానం శ్రీ విద్యోపాసకులు పూర్ణదీక్ష అయిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే మీరు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఎట్లా తెలుస్తుందంటే ఆత్మతత్వం తెలిస్తే వాడికి పరమాత్మ అర్థం, అప్పటిదాకా అర్థం కాదు. సరే, ఈ జ్ఞానముని పరమాత్మ జ్ఞానాన్ని సృజనాత్మక శక్తితో సృష్టి రచన చేశాడు పరమాత్మ. మొదట ప్రాణాన్ని కన్నాడంటే సృష్టించాడనో అట్లా ఆలోచించాలి. డెలివరీ అయినట్టుగా ఆడవాళ్ళు అట్లా ఊహించుకోవాకండి. పరమాత్మ సృజించాడంటే ముట్టుకుంటే అయిపోతుంది. ఎవరైనా ఇప్పుడు కొన్ని ముట్టుకున్నప్పుడు ఊడుగ నూనె అని ఉంటుంది, ఊడుగ గింజల్లో నుంచి వస్తుంది, చాలా కష్టంగా తీస్తారు. దాన్ని తీసుకొని నువ్వు ఎక్కడన్నా ఒక నల్ల బురద మట్టో ఎర్ర బురద మట్టితో కుప్పలాగా చేసి అందులో ఒక మామిడి టెంక పెట్టి కొద్దిగా నీళ్లు చల్లి ఒక పావు గంట అయిన తర్వాత ఈ నూనె ఆ టెంకకి వాటికి కనుక టచ్ అయితే మామిడి చెట్టు వస్తుంది. అర్థమైందండి? చాలామంది గారడి వాళ్ళు దానివల్లనే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు ఇలాంటి జిమ్మిక్కులు చేసేసి ధనవంతుల దగ్గర బాగా గుంజుతూ ఉంటారు డబ్బులు. అర్థమైందండి? కాబట్టి ఈ సృష్టిలో జరిగేవన్నీ కూడా పరమాత్మ పరంగా జరిగే సత్యం, కానీ మానవుడు చేసేవన్నీ జిమ్మిక్కులే. అర్థమైందా? సరే, మొదట ఏం చేశాడంటే పరమాత్మ ప్రాణాన్ని సృజించాడు.
ప్రాణం అంటే స్పందన అని అర్థం, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పందిస్తున్నాడు మనిషి అంటే ప్రాణం ఉంటే స్పందిస్తాడు, ప్రాణంలో తీసి బయట బారేస్తారు కదా. ఆ విధంగా ఒక ప్రాణం అనబడేదా స్పందన కలిగించాడు. తర్వాత ఆ స్పందన తన మార్పు క్రమాలని మార్చుకుంటూ మొత్తం సృష్టిని ఏర్పరిచింది. ప్రాణం అనబడే ఒక రూపం. ఆ పని చేయటానికి శ్రద్ధ అవసరం, గుర్తుపెట్టుకోండి. ప్రాణం ఆ పని చేసిందంటే దానికి శ్రద్ధ అవసరం అయింది. శ్రద్ధ అంటే అదొక రకమైన శక్తి. అందుకే కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, శ్రద్ధ కలవాడికే శ్రీ విద్యా శృతుల పరమాత్మ ఆత్మజ్ఞానం వస్తుంది. మిగతా వాళ్ళందరూ వాచా పురాణం వింటూ ఉంటారు. శ్రద్ధ టైం పాస్ కోసం ఏ విధమైన ఆధ్యాత్మికం విన్నా చూసినా జ్ఞానం రాదు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. అందుకని శ్రద్ధ లభ్యతే జ్ఞాన. అర్థమైందండి? శ్రద్ధ అనబడే శక్తి సృష్టించిన తర్వాత ఆ శ్రద్ధ అంటే ఏంటండి అంటే ప్రేమపూర్వకమైన వృత్తి. పరమేశ్వరుడు పనిని, అర్థమైందండి, అతని ప్రణాళికని, పరమేశ్వరుడు యొక్క ప్రణాళిక, ప్రాణం నుంచి శ్రద్ధ అనబడే శక్తి, ఆ శ్రద్ధ జాగ్రత్తగా అతని ప్రణాళిక, అతని మనసుకు అనుగుణంగా సజావుగా జరపటానికి ప్రాణము సమకట్టింది. ఇద్దరు కలిశారు అంటే ఈ ఆలోచన ఓకే చేసింది అన్నమాట. సరే, ఆలోచన ఓకే అయిపోయిన తర్వాత ఏమైంది? ఇక్కడ ఒక రెండవ కళ. మొదటి కళ ప్రాణం, రెండవ కళ ఏంటి? శ్రద్ధ. ఆ తర్వాత సృష్టి అనబడే ఒక 17mm సినిమా ఆడటానికి తెర ఏంటి? ఆకాశం అన్నమాట. ఆయన రెండు సృష్టించాడు, మూడోది ఒక మనం అందరం చూడాలంటే మరి కనపడాలి కండి జగత్తు. మనకి కనపడుతూ ఉంటే నమ్ముతాం, కనపడకుండా కళ్ళు ఉన్నా కూడా చీకటిగా ఉంటే ఇబ్బంది పడతాం కదా. అందుకని దీనికి ఒక సినిమా అలా కనపడాలి కదా మనకి. భగవంతుడు సృష్టించిన సినిమాకి అప్పుడు 17mm తెర అవసరమైంది. ఆ తెర ఏం చేశాడు? ఆకాశాన్ని సృష్టించాడు. దాని నుంచి వరుసగా జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి, మీకు విశ్వం యొక్క రహస్యం అర్థమవుతుంది. గాలి, అగ్ని, నీరు, నేల, ఈ 4 ఏర్పడ్డాయి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. 3 గుణాలతో ఈ పైన చెప్పినటువంటి 3 గుణాలు, అర్థమైందండి? ఏం గుణాలండి అంటే సత్వ రజో తమో గుణాలతో ఏర్పడినటువంటి సూక్ష్మ భూతాలంటే మీరు మళ్ళీ దయ్యాలు భూతాలు ఎట్లా ఆలోచించద్దు. భూతము అంటే ఏంటి? నువ్వు ఒక వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువుకు నీకు తెలియకపోయినప్పుడు అది నీకు భూతం, భయం కలుగుతుంది. తెలిస్తే నీకు అది అజ్ఞానం పోయి అవిద్య పోయి అజ్ఞానం పోయి జ్ఞానం రావడం. తర్వాత ఈ సూక్ష్మభూతములు ఏం చేసినాయి? ఇంద్రియాలను సృష్టించినాయి. ఇంద్రియాలు ఏం సృష్టించినాయి? మనసును సృష్టించినాయి, మనసుని ప్రసవించినాయి. ఇంద్రియాలు మనసుని ప్రసవించినాయి. ఆ తర్వాత వీటికి శక్తి కావాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తయారైనాయండి. ఒక శక్తి కావాలి. ఎట్లా? ఎనర్జీ లేని ఏం చేయలేడు కదా ఎవరు. ఆహారం అంటే అన్నం. మనకు అన్నం వేరే దేశం మొత్తం టోటల్గా చెప్పాలంటే ఆహారం. అప్పుడు ఆహారం పుట్టింది వీటి ద్వారా. ఆహారంతో పాటు ఏం పుట్టినాయండి? మళ్ళీ నువ్వు ఏదో చేయాలి కదా. ఇందాక చెప్పిన దీన్ని కంపేర్ చేసుకోండి, ఇంకా అర్థమవుతుంది. వీర్యము, బలము వచ్చినాయి. అర్థమైందండి? వీటి వర్స్ 1 by 1. ఆ తర్వాత ఆలోచన అనబడే తపస్సు. అంటే ఆలోచన అంటే ఏంటంటే శృతుల ప్రామాణికంగా చెబుతున్నా కాబట్టి మీరు శృతి ప్రామాణికంగా ఆలోచించాలి. అర్థమైందా? అప్పుడు మనస్సు అంటే ఆలోచన, తపస్సు. ఋషులు చేశారంటున్నాను కదా నేను. తపస్సు అంటే ఏంటి? మంత్ర సాధన అంటే ఏంటి? ఆలోచన అంటే ఏంటి? డబ్బులు సంపాదించాలని ఆలోచన చేయటం అదొక మంత్ర సాధన. ఆ విధంగా మననముతో పరిపాలించి కాపాడే రక్షించే మంత్రాలు, మనం కాపాడుతాన్ని రక్షించే మంత్రాలు కూడా వచ్చాయి. అంటే ఆలోచనలు గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ కొత్త అర్థాలు తీయండి, పామర అర్థాలు తీయద్దు. శృతిపరంగా మనం మాట్లాడుకోవాలి. ఈ తపస్సు మంత్రాలంటే ఆలోచనలు. వీటిని అనుష్ఠానం చేసే కర్మ 14వ కళగా ఏర్పడింది. అర్థమైందండి? అనుష్ఠానం ఎవరు చేయాలి? నువ్వు నేనే కదా చేసేది. 14వ కళ అన్నమాట ఇది. ఈ కర్మల ఫలంగా మనం చేసినటువంటి ఈ యొక్క 14వ కళ
అనబడే దాని ద్వారా ఏమి ఏర్పడినాయి? లోకాలు అనబడే 15వ కళ వచ్చేసింది ఇక్కడికి. అర్థమైందండి? ఈ సర్వలోకాల 15 కళలో ఉన్న సామం అనే ప్రతిష్ట 16వ కళగా ఏర్పడింది. సామం అంటే ఏంటి? పరమాత్మే అన్నీ చేసి వచ్చి కూర్చున్నాడు. 16వ కళ. అర్థమైందండి? 15 రోజులు అయిపోయిన తర్వాత అమావాస్య పౌర్ణమి చంద్రుడు పైన ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుంది చూసుకోండి. ఆ పౌర్ణమి అనే తిథి రాగానే ఫుల్గా కనపడుతుంది. ఆ విధంగా పరమాత్మ వచ్చేసి సామం అంట. కొన్ని సామం అంటే అదొక మళ్ళా శృతి ప్రామాణిక చాలా లోతు అర్థాలు ఈ ఏర్పడింది అన్నమాట. ఈ 16 కళలు ఉన్నవాడు పరమేశ్వరుడు. అందుచేత ఈ సర్వ కళలు వేరువేరుగా ఉంటున్నా అన్నీ ఒక ఆత్మలోనే అంశాలుగా గుర్తుపెట్టుకొని అద్వైతముగా, ఇది వింటున్నవాళ్ళు, చూస్తున్నవాళ్ళు, ఎవరికైనా చెప్పేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ దీన్ని ఎట్లా చేయాలని అద్వైతముగా అని మాత్రమే ఆలోచించాలి. ద్వైతముగా మీరు ఆలోచించద్దు. ఎట్లా అండి? నేతి 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 అని మీరు పద్దాగా నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము. లేకపోతే శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తే వాడికి నేతి 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 అర్థమవుతుంది. నీ మనసు దీనివల్ల విస్తరించుకుంటూ పోతుంది. అర్థమైందండి? ఎప్పుడైతే మనసు విస్తరిస్తుందో నీకు నేను ఇప్పుడు 16 కళలు చెప్పాను మీకు. అర్థమైందండి? మానవుల్లో 16 ఉంటాయి, వాడికి తెలియదు. దానికి బిఫోర్గా స్మృతి గురించి చెప్పాను, శృతి పరంగా చెప్పాను. మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోవటానికి వేరే ఏ ఆధ్యాత్మికం వల్ల కాదు. ఇది సత్యం. ఒక్క శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తేనే మీకు యథార్థమైన జ్ఞానం వస్తుంది. వేరే మార్గం లేదు. కాబట్టి మీరు ఆలోచించి మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి. స్వస్తి.